హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గత వారములో మనము ధ్యానం చేసుకుంటున్న అంశము నీవు పెట్టినదే వారు కూర్చుకొందురు అనే మాటను మనము ధ్యానం చేసుకున్నాం. దేవుడు పెట్టునదే మనుష్యుడు కూర్చుకుంటాడు, దేవుడు పెట్టునదే మనుష్యుడు సంపాదించుకుంటాడు అనే వాక్యమును మనము గత వారం ధ్యానం చేసుకున్నాం. ఈ వారము అదే వాక్య భాగమును మనము కొనసాగించుకుందాము. ఎవరు కూర్చుకుంటారు అనే విషయాన్ని మనము ఈ దినము నేర్చుకుందాము గాక. అయితే దేవుని బిడ్డలారా, మనమందరము విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చి విశ్వాసముతో దేవుని దగ్గర మనము ఆశీర్వాదాలను కూర్చుకోవాలి, ఆశీర్వాదాలను సంపాదించుకోవాలి. సో విశ్వాసముతో మనం ఈ మాట చెప్పగలిగితే, ఏ మాట? దేవా, నీవు నాకు పెట్టినదే నేను కూర్చుకుంటాను. విశ్వాసంతో ఈ మాట కానీ నీవు పలకగలిగితే ఈ దినము దేవుడు నీ మీద ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తున్నాడు. చెప్తామా విశ్వాసముతో? దేవా, చెప్పాలి, దేవా నీవు పెట్టునదే నేను కూర్చుకొందును. విశ్వాసంతో చెబుదాం, దేవా నీవు పెట్టునదే నేను కూర్చుకొందును. దేవుడు పెట్టకపోతే మనమేమీ పొందుకోలేము, దేవుడు పెట్టకపోతే మనమేమీ సంపాదించుకోలేము. దేవుని దగ్గరకు వచ్చి విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఆయన పెట్టేది మనము కూర్చుకుంటూ ఉండాలి, ఆయన పెట్టేది మనము కూర్చుకుంటూ ఉండాలి. ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఇలా అనుకుంటున్నాడు, ఇదిగో నా దగ్గరికి నా ప్రియ కుమార్తె వచ్చింది, నా ప్రియ కుమారుడు వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు కదా, ఈ దినము నా బిడ్డను నేను దీవించాలి అని ఆయన ఆశపడి ఒక దీవెనకరమైన ఒక బంగారపు మూటను నువ్వు వెళ్తున్న దారిలో ఆయన ఉంచాడు. నువ్వు ఈ దారిలో వెళ్తున్నావు, ఆ దారిలో ఆయన ఒక బంగారపు మూటను అక్కడ పడవేశాడు. ఇప్పుడు నీవు కానీ ఆ బంగారు మూటను చూసి, అబ్బా ఇది ఎవరో నాకు పెట్టారు అని అనుకొని దానిని తీసుకుంటే నువ్వు ధనవంతుడు అవుతావు, అవునా కదా? ఆ దారిన రోజు వెళ్తున్నావు, నువ్వు ఆ ఉంచబడిన బంగారపు మూటను నీవు చూసి దానిని పట్టుకొని దానిని నువ్వు సొంతం చేసుకుంటే నువ్వు ధనవంతుడు అవుతావు. అయితే వీడు ఇలా అనుకున్నాడంట అదే రోజున, ఏమని? రోజు వెళ్ళే దారే కదా, రోజు నడిచే దారే కదా, ఈరోజు కండ్లు మూసుకొని వెళ్దాము అని అనుకున్నాడంట. ఎలా వెళ్దాం అనుకున్నాడు? ఈరోజు కండ్లు మూసుకొని వెళ్దాము అని అనుకున్నాడంట. కండ్లు మూసుకొని అతడు ఆ దారిన బాగానే నడుచుకుంటూ వెళ్ళాడు. అతడు ఆ దారిన నడుచుకుంటూ వెళ్తూ ఆ కండ్లు మూసుకొని ఆ బంగారపు మూటను దాటుకొని ముందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతడు దేవుడు బంగారపు మూటను నీకు పెడితే, ఒక ఆశీర్వాదమును ఒక ధనమును నీకు పెడితే, నీ ముందు పెట్టినప్పుడు అది నీవు కళ్ళు మూసుకొని దానిని చూడకపోతే, ఆయన నీకు పెట్టాడు అని నువ్వు గ్రహింపుతో ఉండకపోతే నువ్వు కూర్చుకుంటావా? లేదు. దేవుడు పెట్టినా కానీ నువ్వు కూర్చుకో. ఇంకొక ఉదాహరణ చెప్తా వినండి. ఇద్దరు వ్యక్తులు వ్యవసాయం చేస్తున్నారు. బాగా పంటను పండించారు. పంటను పండించి వారు ఏం చేశారంటే విత్తనాలు నాటారు, పంట పండించారు. ఆ పంట బాగా పండింది. ఇప్పుడు ఈ వ్యవసాయం చేసేవాళ్ళు ఏం చేయాలి? ఆ పంటను కోసి నూర్చి ఆ ధాన్యాన్ని సమకూర్చుకోవాలి, దాచుకోవాలి. ఒకడు ఏం చేశాడంటే శ్రద్ధ కలిగి వెళ్ళాడు, కొంతమంది పని మనుషులను తీసుకొని, పనివారిని తీసుకొని మంచిగా పని చేయించుకున్నాడు, మంచిగా నూర్చుకున్నాడు, మంచిగా వాటిని దాచుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఈ కూర్చుకునే సమయములో, పంటను కూర్చుకునే సమయములో అతడు ఇంటి దగ్గర నిద్రపోతూ ఉన్నాడండి. మంచం మీద నిద్రపోతూ ఉన్నాడు. పొలం వెళ్ళట్లా, ఆ పంటను కోయట్లా, ఆ పంటను కూర్చుకోవట్లా, సోమరిపోతిగా అతడు మంచం మీద పడి నిద్రపోతూ ఉన్నాడు. రోజు నిద్రపోతున్నారు. అందరూ పంటను కూర్చుకున్నాడు. వీడు పైరు మాత్రము పొలములు అలాగే ఉంది. పక్షులు ఏం చేస్తాయి? ఊరుకుంటాయా?
వచ్చి ఆ పంట అంతటిని తినివేస్తుంది. నీ కళ్ళ ముందు పంట ఉన్నా కానీ నీవు ఒకవేళ సోమరిగా నీవు ఉండి నీవు లేచి వెళ్ళి పనిచేసి నీవు పండించిన పంటను కూర్చుకోకపోతే ఎవరు కూర్చుకుంటారు? ఈరోజు మనమందరము ఉద్యోగాలకు వెళ్తున్నాం, మనమందరము కూలి పనులకు వెళ్తాము, మనమందరము రకరకాలైన పనులకు వెళ్తాము. మనము లేచి పనికి వెళ్ళి ఆ పని చేసి ఆ పనికి వచ్చే జీతమును పొందుకోకుండా నీవు ఇంట్లోనే నిద్రపోతే నీకు ఆ నెల రావాల్సిన ఆదాయం వస్తుందా? రాదు. మరి దేవుని దగ్గర కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవుడిచ్చుచున్న ఆశీర్వాదాలు నీవు కూర్చుకోకపోతే దేవుడు పెట్టలేదు అని ఆయన నిందించటము సమంజసము కాదు కదా. దేవుడు నన్ను దీవించట్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, దేవుడు నా జీవితం అసలు పట్టించుకోవట్లేదు అని నువ్వు దేవునిని ప్రశ్నించటము అది సమంజసమా? దేవుని దగ్గరకు వచ్చి భయభక్తులతో, విశ్వాసముతో, భక్తితో, శ్రద్ధతో దేవుని దగ్గర దేవుడు సమకూర్చేవి, దేవుడు పెట్టేవి నీవు దానిని సమకూర్చుకోకపోతే, నీవు సోమరిగా ఉండి, నీవు ప్రార్థనలో బలహీనముగా ఉండి, విశ్వాసములో బలహీనముగా ఉండి, దేవుని వాక్యము శ్రద్ధగా వినకుండా నీ విశ్వాసమును నీ భక్తిని పెంచుకోకుండా దేవుని దగ్గరకు వచ్చి దేవుడు నన్ను దీవించటలేదు అని అంటే అది ఎవరి తప్పు? మనదే కదా. ఎవరు కూర్చుకుంటాడు? దేవుడు పెట్టేది. దేవుడు ప్రతిదినం పెడుతున్నాడు. దేవుడు ప్రతిదినం, ఇప్పుడు మనం బిడ్డను కన్నామండి, బిడ్డను కన్నా తర్వాత ఆ బిడ్డకు మనం పెట్టకుండా ఉంటామా? 3 పూటలు పెడుతూనే ఉన్నాం. మరి దేవుడు కూడా మనకి పెడతాడు కదా. నీకేది అవసరమో, నీకేది అక్కరో, నీకేం కావాలో ఆయన నీకు ప్రతిసారి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నీకు పెడుతున్నాడు. ఆయన నీకు పెడుతున్నాడు. పెడుతున్నప్పుడు ఎవరు కూర్చుకుంటారు? ఎవరు కూర్చుకుంటారు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాటను మనము ఈ దినము నేర్చుకుందాముగాక. దేవుడు మనతో అర్థవంతముగా మనతో మాట్లాడి మనము కూడా కూర్చుకునే వారిలో మనం ఉందుముగాక. యోబు జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. యోబు జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. యోబు ఏం చేశాడు? మొత్తం పోగొట్టుకున్నాడు. పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, అంత పోగొట్టుకున్నాడు. తన భార్య ఒక్కతే మిగిలి ఉన్నది. కానీ యోబు అంత పోగొట్టుకున్నా, యోబు ధనవంతుడుగా ఉన్న యోబు దరిద్రుడైపోయినా యేసు ప్రభుని, దేవునిని, పరిశుద్ధాత్మను, త్రిత్వమై ఉన్న ఆ దైవమును ఆయన ఏం చేశాడు? విశ్వాసము కలిగి ఉన్నాడు. దేవుడు ఇవ్వగలడు, దేవుడు చెయ్యగలడు అనే ఒక విశ్వాసముతో అతను ఉండి ఏం చేస్తున్నాడయ్యా అంటే దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని స్తుతిస్తూ ఉన్న ఆ యోబు ఎంత కూర్చుకున్నాడు? రెట్టింపుగా కూర్చుకున్నాడు. ఎంతైతే పోగొట్టుకున్నాడో దానికి రెట్టింపుగా ఆయన కూర్చుకున్నాడు. ఎవరు కూర్చుకుంటారు? బైబిల్ గ్రంథములో మనము మూలవాక్యాన్ని మరొకసారి మనం ధ్యానం చదువుకుందాం. 104వ కీర్తన 28వ వచనాన్ని, మన మూలవాక్యాన్ని మరొకసారి మనము చదువుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. నీవు వాటికి పెట్టునదే అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. చాలండి. ఎవరు కూర్చుకుంటాడు? అయ్యా నువ్వు పెట్టునవే అవి కూర్చుకొని